హాయ్ అమిగోస్! ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ ఎంత కామనో కాంట్రోవర్సీస్ కూడా అంతే కామన్. సినిమా ఇండస్ట్రీ అనేది పాపులర్ ఫిగర్ మన సొసైటీలో. సో, అక్కడ అభిప్రాయాలు, భావోద్వేగాలు క్వైట్ కామన్. కొందరు ఫైర్ అవుతారు, కొందరు కామ్ అవుతారు, కొందరేమో సారీ చెప్తారు, కొందరేమో కన్విన్స్ అవుతారు. ఇలా రీసెంట్‌గా జరిగిన కొన్ని కాంట్రోవర్సీస్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 'ఆయా షేర్' హుక్ స్టెప్ కాంట్రోవర్సీ. రీసెంట్‌గా 'పారడైజ్' మూవీ నుండి వచ్చిన 'ఆయా షేర్' సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్ ఒకవైపు దూసుకెళ్తుంటే సాంగ్‌లో ఉన్న హుక్ స్టెప్ కాపీ అని ఇంకోవైపు దూసుకెళ్తుంది. ఆ స్టెప్ తన నుండే కాపీ కొట్టారని బాబా జాక్సన్ చెప్పారు. తన డాన్స్‌తో సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ సాంగ్‌లో నాని వేసిన హుక్ స్టెప్ తన నుండి కాపీ కొట్టారని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. సాంగ్ రిలీజ్ కంటే ముందే ఆ హుక్ స్టెప్ నేను మల్టిపుల్ వీడియోస్‌లో వేశాను. నా అకౌంట్‌లో కూడా పోస్ట్ చేశానని మెన్షన్ చేశారు. అప్పటి నుండి సాంగ్‌లో వేసిన ఆ స్టెప్‌ని కాపీ అని కొందరు, కోయిన్సిడెన్స్ అని కొందరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీని మీద ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అసలు కాపీ కొట్టాలంటే ముందు నేను ఎక్కడైనా ఆ స్టెప్‌ని చూసుండాలి. సాంగ్‌ని ముందెప్పుడు నేనసలు చూడలేదు. సాంగ్ రిలీజ్ అయ్యి ఇలా జరగడం వల్లే నా వరకు వచ్చింది. ఇది నా ఓన్‌గా నేను కంపోజ్ చేశానని కంప్లీట్‌లీ కోయిన్సిడెన్స్ అని చెప్పారు. 'రాజాసాబ్' సాంగ్ కాంట్రోవర్సీ. 'రాజాసాబ్' నుండి వచ్చిన 'నాచె నచ్చే' సాంగ్ మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇద్దాం. మూవీ రిలీజ్ తర్వాత మారుతి గారు ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీట్ అవ్వకపోయినా ఎంతో కొంత సాంగ్స్‌తో అయితే మెప్పించింది. ఇందులో వచ్చిన 'నాచె నచ్చే' సాంగ్ బీజీఎం కాపీడ్ అంట. అది కూడా స్వీడన్ మ్యూజిక్ నుండి. సాంగ్‌లో ఈ బీట్ ఒకసారి వినండి. ఇది కూడా ఒకసారి వినండి. విన్నారు గదా! నాకనిపించిందే మీకు అనిపించిందా? యెస్. ఒరిజినల్ కంపోజర్ గూడా అదే ఫీల్ అయ్యాడు. ఒరిజినల్‌గా ఇది కంపోజ్ చేసింది డీజే వీడోగన్ స్వీడన్ పర్సన్. తను 2024లో కంపోజ్ చేసిన సాంగ్ ఇది. ఇప్పుడు 'రాజాసాబ్‌లో' ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉంది. 2 సాంగ్స్‌ని పక్కపక్కన పెట్టి తమన్ కాపీ కొట్టారని చెప్పి ట్రోల్ చేశారు. దీనికి రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తమన్ అయితే ఇలా రిప్లై ఇచ్చారు. రెఫరెన్స్ ఉండేటప్పుడు అన్నీ చూస్తాం యెస్. మాక్సిమం. యెస్. ఎక్కడో 0.1%లో ఏమైనా మిస్ అయ్యి తర్వాత ఆలోచిస్తాం. అయ్యో! ఇది ఆల్రెడీ ఎవడో వాడేసాడా? వాడేసాడని చెప్పి. సలార్‌లో యాక్చువల్‌గా ఎవరు లేరు. ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తది. నెక్స్ట్ 'కల్కి' కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళొచ్చినా ఎళ్ళిపోద్ది అదొక వాళ్ళు. నా లైఫ్ అంతా 'ఆదిపురుష్' చూస్తేనేమో సీతాదేవి ఆవిడెక్కడో ఉంటది. ఆవిడెక్కడో ఉంది. కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డార్లింగ్. ఒక ఇద్దరిని పెట్టగలవు అన్నారు. ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసి డార్లింగ్ మీ రేంజ్‌కి ఇద్దరేంటి ముగ్గురిని పెడతానన్నా. ఇక్కడ ఇంకో రచ్చ మొదలైంది. ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్ పైన అలా చెప్పడంతో స్క్రిప్ట్ డిమాండ్ లేకపోయినా 3 హీరోయిన్స్‌ని సినిమాలో తీసుకున్నారు. అందులో ఒక క్యారెక్టర్ గూడా మనం కనెక్ట్ అవ్వం. ప్రాపర్ రైటింగ్‌తో ఒక హీరోయిన్ ఉన్నా బానే ఉండేది. ఇలా స్టార్ హీరో కోసం స్క్రిప్ట్ డిమాండ్ చేయకపోయినా 3 హీరోయిన్స్‌ని పెట్టడం కరెక్ట్ కాదు. ఫైనల్‌గా మారుతి గారు సారీ చెప్పారు. ప్రభాస్ ముందుంటే మాటలు రావు, రెబెల్ ఆరాలో ఉండటం వల్ల అలా అన్నానని చెప్పారు. 'శర్వానంద్' బైక్ రైడ్ కాంట్రోవర్సీ. బైకర్ మూవీ ప్రమోషన్స్ కోసం బైక్ నడపడం తప్పులేదు. కానీ హెల్మెట్ కూడా వాడుంటే బాగుండేది. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'బైకర్' మూవీ కోసం హీరో శర్వా గారు ప్రమోషన్ చేస్తున్నప్పుడు అలా వైజాగ్‌లో పబ్లిక్‌తో కలిసి బైక్ రైడ్ చేశారు. బట్ రైడింగ్ టైంలో హెల్మెట్ వాడకపోవడం ఒక మిస్టేక్. ఇదటు పబ్లిక్‌ని, ఇటు ఫ్యాన్స్‌ని కదిలించింది. హెల్మెట్లు తప్పకుండా పెట్టుకోండి. అదే హెల్మెట్ అంటున్నాడు. కంపల్సరీ పెట్టుకోండి అండ్ అన్ని రూల్స్ ఫాలో అవ్వండి, పాటించండి. మరీ ముఖ్యంగా ముందు శర్వా గారు చెప్పిన మాటలకి నెగెటివ్ ట్రోలింగ్ చేశారు. దీనివల్ల ఆ బైక్ మీద చలాన్ కూడా వేశారు. చాలామంది మూవీ హీరోస్ నుండి ఇన్స్పైర్ అవుతారు. ఇలాంటి వాటిని నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటే మంచిది. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎవరికైనా జరిమానా తప్పదు. అసలే ఈ మధ్య వైజాగ్‌లో ట్రాఫిక్ రూల్స్ బాగా స్ట్రిక్ట్ చేశారు. యాక్సిడెంట్‌ని తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసులు కష్టపడుతున్నారు. ఫాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ బీ సేఫ్ వైల్ రైడింగ్ అమిగోస్. 'చిరయ్య' వెబ్ సిరీస్ అండ్ ఆన్‌లైన్ నెగటివిటీ. రీసెంట్‌గా 'చిరయ్య' అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. సిరీస్ అయితే చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్ కన్నా ఎక్కువ ఇదొక ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూని టచ్ చేస్తుంది. మ్యారిటల్ రేప్ అనే కాన్సెప్ట్. దీని మీద సోషల్ మీడియాలో కొంతమంది ఇలా ఈ కామెంట్స్ చదవండి. మన సొసైటీలో ఇంకా కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు. పెళ్ళయ్యాక అన్ని రైట్స్ హస్బెండ్‌కి ఉంటాయి. ఇంక్లూడింగ్ వైఫ్ బాడీ మీద కూడా అని. కానీ ఇది చాలా పెద్ద తప్పు. పెళ్ళంటే ఓనర్‌షిప్ కాదు, పార్ట్నర్‌షిప్ ఉండాలి. ఎవరి బాడీ మీద రైట్స్ వాళ్ళకే ఉంటాయి. ఇఫ్ సమ్‌వన్ సేస్ నో, ఇట్స్ ఎ నో ఓన్లీ. రెస్పెక్ట్, కన్సెంట్ అండ్ అండర్‌స్టాండింగ్ లేకుండా ఉన్న రిలేషన్‌షిప్ హెల్తీ రిలేషన్‌షిప్ కాదు. అది ఫోర్స్డ్ రిలేషన్‌షిప్. ఇలాంటి టాపిక్స్‌ని సీరీస్‌లో చూపించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు సినిమా ఆర్ వెబ్ సిరీస్ వల్లనే సొసైటీలో ఆలోచన మారుతుంది. 'చిరయ్య' చూసాక కొంతమంది ఆలోచన విధానమైనా మారుతుందని,
కన్సెంట్ గురించి ఇంకా క్లియర్గా అర్థమవుతుందని నేను నిజంగా ఆశిస్తున్నాను. సొసైటీ చేంజ్ అవ్వాలంటే ముందు మన థింకింగ్ చేంజ్ అవ్వాలి. రిపోర్టర్ మూర్తి సాయి రాజేష్. రిపోర్టర్ మూర్తి గారి మీద సాయి రాజేష్ గారు ఒక కంప్లైంట్ రిపోర్ట్ చేశారు. ఆయన ఫిల్మ్ జర్నలిజంని పర్సనల్గా బయాస్డ్గా యూజ్ చేశారని కొంతమంది డైరెక్టర్స్ ఫీల్ అయ్యారు. దానివల్ల కొన్ని సినిమా ప్రమోషన్స్, డైరెక్టర్ రెప్యుటేషన్స్కి ప్రాబ్లం అయింది. సో అందుకే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మూర్తి గారిని సస్పెండ్ చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మెంబర్షిప్ రీఇనిషియేట్ చేశారు. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. రీసెంట్గా చెన్నై లవ్ స్టోరీ మూవీ నుండి గుర్తుందా అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ పైన మూర్తి గారు ఇలా ట్వీట్ చేశారు. దానికి సాయి రాజేష్ గారు రిప్లై ఇస్తూ ఇన్స్టా స్టోరీ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఒక ఫార్మల్ కంప్లైంట్ సబ్మిట్ చేశారు. అందులో ఏముందంటే సస్పెన్షన్ సరిపోదు, పర్మనెంట్గా మెంబర్షిప్ రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిజం వాల్యూస్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఇలాంటి వాళ్ళని పర్మనెంట్గా రిమూవ్ చేయాలని మెన్షన్ చేశారు. శివాజీ డ్రెస్సింగ్ కాంట్రవర్సీ. దండోరా మూవీ ప్రమోషన్స్లో శివాజీ గారు హీరోయిన్స్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. ఆడవాళ్ళు డ్రెస్సింగ్కి ఒక హద్దు ఉంటుందని, వాళ్ళు వేసుకునే డ్రెస్ని బట్టే వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుందని చెప్పారు. లేడీస్ని ప్రకృతితో కంపేర్ చేసి తనకు నచ్చిన కొంతమంది హీరోయిన్స్ని మెన్షన్ చేశారు. అయితే మెయిన్ ఇష్యూ వచ్చింది ఎక్కడంటే శివాజీ గారు వాడిన 2 పదాల వల్ల. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా, దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. ఈ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల తన మీద చాలా నెగిటివిటీ వచ్చింది. రీసెంట్గా నిధి అగర్వాల్ గారి విషయంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల శివాజీ గారు ఇలా అన్నారని చెప్పారు. శివాజీ గారి ఇంటెన్షన్ మంచి చెప్పాలనుకోవడం కోసం అయ్యుండొచ్చు, బట్ ద చాయిస్ ఆఫ్ వర్డ్స్ టు టెల్ దట్ అనేది కరెక్ట్గా లేవు. ఈ ఇష్యూ మీద శివాజీ చెప్పింది అండ్ ఇంటెన్షన్ కరెక్టే కానీ వాడిన పదాలు రాంగ్ అని కొంతమంది మహిళా సంఘాలు రెస్పాండ్ అయ్యారు. చిన్మయ్, అనసూయ, పాయల్ రాజ్పుత్ లాంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. డ్రెస్సింగ్ సెన్స్ అనేది మా హక్కు, ఎలా వేసుకోవాలనేది కంప్లీట్గా మా ఇష్టం అని వాళ్ళు అన్నారు. ఈవెన్ నాగబాబు, ఆర్జీవి గారు కూడా ఇలానే శివాజీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ పైన స్పందించారు. దీంతో శివాజీ గారు వెంటనే సోషల్ మీడియాలో సారీ చెప్పి వీడియో కూడా పోస్ట్ చేశారు. అయితే ఈ కాంట్రవర్సీ ఇక్కడతో ఆగలేదు. బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష కూడా ఈ కాంట్రవర్సీ మీద రెస్పాండ్ అవుతూ పెద్ది మూవీలో చికిరి సాంగ్, రోబో మూవీలో కిల్లి మంజారో సాంగ్స్లో వాడిన పదాలకి మీరే కదా ఎంజాయ్ చేశారు. బట్ అదే శివాజీ అంటే మాత్రం ఇలా ఆయన పైకి వస్తున్నారు అని శేఖర్ భాష చెప్పారు. ఎస్పెషల్లీ చిన్మయ్ గారిని ఉద్దేశించి కిల్లి మంజారో సాంగ్ గురించి అన్నారు. మీరు ఫెమినిస్టే కదా, ఇప్పుడు ఈ ఇష్యూలో ఇంతలా రియాక్ట్ అవుతున్నారు, బట్ కిల్లి మంజారో సాంగ్లో కూడా ఇలాంటి వర్డ్సే ఉన్నాయి, బట్ అది పాడింది మీరే కదా అని. అండ్ కొంతమంది అయితే ఏమంటున్నారంటే ఓన్లీ జస్ట్ ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్ వల్లే ఇష్యూస్ అవుతున్నాయంటే మరి గతంలో చిన్నపిల్లల మీద పద్ధతిగా డ్రెస్ చేసుకున్న ఆడవాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరిగాయి. తప్పు వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్లో లేదు, చూసే మైండ్లో ఉంది అన్నారు. ఇలా ఈ ఇష్యూ మీద డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. బట్ ఏదైనా కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఇలా ఇంత పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఫైనల్గా శివాజీ గారు అఫీషియల్గా సోషల్ మీడియాలో అపాలజీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వర్డ్స్ యూజ్ చేసినందుకు మిస్టేక్ తనదే అంటూ. యాక్టర్ నందు వనవీర ప్రమోషన్స్. వనవీర డైరెక్టర్ కమ్ లీడ్ యాక్టర్ అవినాష్ గారు యాక్టర్ నందు గురించి ఇలా అన్నారు. కనీసం అది కూడా చేయకపోతే ఇంకెందుకు, అందు లక్షలు దారబోసి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వేరే చేసుకోవచ్చు కదా. అంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటారు, సైడ్ క్యారెక్టర్ సినిమాలు చేస్తుంటే దానికి చేస్తున్నారు. కానీ మేమేం తప్పు చేసాం, కొత్త వాళ్ళమనా? తప్పు కదా, తీసుకున్న డబ్బుకి న్యాయం చేయాలి కదా. యాక్చువల్గా ఏం జరిగిందంటే రీసెంట్ టైమ్స్లో నందు గారు యాక్ట్ చేసిన 3 మూవీస్ దండోరా, సైక్ సిద్ధార్థ, వనవీర ఒకేసారి రిలీజ్కి లైనప్ అయ్యాయి. ఆ టైంలో నందు ముందుగా రిలీజ్ అయిన దండోరా మూవీ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. అండ్ అలాగే తను హీరోగా చేసిన సైక్ సిద్ధార్థ మూవీ ప్రమోషన్స్కి కూడా వెళ్ళారు. బట్ వనవీరాకి సంబంధించిన ఒక్క ఈవెంట్ కూడా రాలేదు, కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదని అవినాష్ గారు స్టేజ్ పైన మెన్షన్ చేశారు. ఆయన హీరోగా చేసిన మూవీకి వెళ్ళారు, సైడ్ క్యారెక్టర్గా చేసిన మూవీకి కూడా వెళ్ళారు, కానీ మా మూవీకి మాత్రం రాలేదు. తీసుకున్న అమౌంట్కి న్యాయం చేయాలి కదా అని చెప్పారు. దీని గురించి ఒక ఇంటర్వ్యూయర్ అడిగితే నందు గారు ఇలా రిప్లై ఇచ్చారు. రేపు ట్రైలర్ రిలీజ్ పొద్దున్న 10 కంటే ఇవాళ సాయంత్రం 4 o'clockకి నాకు మెసేజ్ పెట్టారు. టుమారో వీ హ్యావ్ ద ట్రైలర్ లాంచ్, ప్లీజ్ అటెండ్ అని పెట్టారు. నేను గుంటూరులో ఉన్నా ఆ టైంకి. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళా, అక్కడ నుంచి ఇంకో చోట ఎటో వెళ్ళా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అమిగోస్. ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. అలాగే ప్రొఫైల్లో ఉన్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ని కూడా చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.